సార్ ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఆయన అడ్మినిస్ట్రేషన్, ఫ్యూచర్ గురించి విజన్ బాగుంటుంది. బాబాయ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? పనులు బాగా చేస్తున్నాడు కదా. బాబాయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు. ఎందుకు? ఆయన పరిపాలనా దక్షత ఉంది ఆయన దగ్గర, మాట కట్టుబడతాడు, పనులు చేస్తున్నారు. గురుగారు, మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? నర్రా చంద్రబాబు నాయుడు. ఎందుకు? అతని అనుభవం, గత లోగడ చేసిన విధానం చూసుకున్నా గానీ. బాబాయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకులు ఎవరు? చంద్రబాబు గారు. ఎందుకు? భవిష్యత్తు ఒక 50 ఏళ్ళకు కూడా అంచనాలు వేసి ఏంది కావాలనో ఏందనో ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తు రాష్ట్రానికి పునాదులు వేసిపోతున్నాడు. సార్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయన మంచి వర్కరు, ప్రజలకి మేలు చేస్తాడు ఆలోచించి. గురుగారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? లోకేష్ బాబు. ఎందుకు? నేను అడ్మినిస్ట్రేషన్ బాగుంది. వాళ్ళ ఫాదర్ 20 years సీఎం, ఆయనకు అన్ని తెలుసు ఎలా చేయాలో. ఈజ్ వెరీ నైస్ పర్సన్. గురుగారు, మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం కాదు, డెవలప్మెంట్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? జగన్ గారు. ఎందుకు? జగన్ గారు పేదోళ్ళని గుర్తించారు. అన్ని పరిపాలన కూడా పేదల్ని పేదరికం లేకుండా చేశారు. ఆన్లైన్ లో ఇంటికి మొత్తం ఏదైనా గానీ చేర్పించారు. అసలు ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ లో మీకు నచ్చిన ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఆయన ఉంటే డెవలప్ అయింది, ఏదైనా సరే వర్క్ మొత్తం దేని పరంగానే బాగుంటది. బాబా గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా, అందులో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? లోకేష్. లోకేష్ బాగా హార్డ్ గా వర్క్ చేస్తున్నాడు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఇందులో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? బాగా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఐటీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు, రాజధాని బాగా చేయాలని చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? 100% చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు? రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే యువతకి ఉద్యోగాలు రావాలన్నా, గత ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి, ఎమ్మెల్యే గారు అయిన కాడి నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, రోడ్లు అయితేనేమి, స్కూల్స్ కట్టించినవి అయితేనేమి, ఐటీ డెవలప్మెంట్ చేసింది కానీ, ఎన్ని చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. బాబాయ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొలిటీషియన్స్ ఉన్నారు కదా, రాజకీయ నాయకులు, అందరిలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? జగన్. ఎందుకు? వర్క్ బాగా చేశారు. బాబాయ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులు మొత్తంలో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఇది మంచి పనులు చేస్తున్నాడు అన్న. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులు మొత్తంలో కూడా మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? ఎందుకు? లోకేష్ బాబు. యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి లోకేష్ బాబు అంటే మాకు బాగా ఇష్టం. అన్న, మీకు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్, వీళ్ళల్లో ఎవరంటే బాగా ఇష్టం? లోకేష్ గారు. ఎందుకు? యువ నాయకుడు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళని కూడా ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటా అంత ఉత్సవంగా రాజకీయం నడుపు. అన్న, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్ లో నీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఆయన అంటే విజన్ ఉండిద్ది, ఇక్కడికి వస్తే ఏదైనా చేయగలరు. జగన్ ఉంటే జగన్ పరిపాలనలో ఏం ఉండదు. ఊరక కూర్చోబెట్టి తినిపించి పందులు మేపినట్టు మేపడమే జనాన్ని. అన్న, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో నీకు బాగా నచ్చిన నాయకుడు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నారు కదా, వీళ్ళ నలుగురిలో ఎవరంటే ఇష్టం? పవన్. ఎందుకు? అభిమానం ఆయన అంటే. అన్న, ఇప్పుడున్న ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చిన నాయకుడు అంటే ఎవరు? నాకైతే జగన్ ఇష్టం అన్న. జగన్ చేసిన పాలన, వాళ్ళు చేసిన పాలన నాకు ఇష్టం అన్న. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తంలో ఎవరంటే నీకు ఇష్టం? పవన్ కళ్యాణ్. ఎందుకు? ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. రాజకీయ నాయుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టారా? లేదుగా. నేను జగన్ అభిమాని, జగన్ కూడా ఓటేశాను నేను. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన మీద. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి జగన్ 100 రూపాయలు ఆయన సొంత డబ్బులు ఎవరికి ఇచ్చాడని చెప్పు. బాబాయ్, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో నీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయవేత్త. ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకన్నా? అతను కొంచెం తెలిసిన వ్యక్తి, చేయగల సత్తా ఉన్న వ్యక్తి. ఏదైనా మధ్యతరగతి వాళ్ళైనా లేదు ఏదైనా కానీ మాలాంటి వాళ్ళకి అతనున్న మంచి పనులు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన చేసిన పరిపాలన బాగుంది కాబట్టి. ఏదైతే అన్నారో మేనిఫెస్టో పెట్టారో అవి అమలు చేశారు కాబట్టి మంచిది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకని? అన్ని బాగా చేస్తున్నారు. ఇది వరకు కన్నా రోడ్ డెవలప్మెంట్స్ గానీ, ఐటీ కంపెనీస్ గానీ ఏవైనా నీట్ గా చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఆయన వస్తే బాగుంటది అనేసి మేము కోరుకుంటున్నాం.
అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? తన దేశం కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచన విధానం ఇంటి కోసం వదిలేస్తాడు ఆయన. ప్రజలే కావాలి ఆయనకి, ప్రజలతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ అండి. ఎందుకని? ఎందుకంటే అతనికి ఒక అవకాశం ఇవ్వాలి సీఎం గా. పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు అతని పైన ఎటువంటి ఎలిగేషన్స్ కరప్షన్ లేదు కనుక ఆయన వస్తే బెటర్. ఇంతకుముందు వీళ్ళిద్దరిని చూసాం కదా, ఒకసారి నెక్స్ట్ ఈయన కూడా చూసుకెళ్ళడం ఇష్టం. అందుకని జగన్ గారు అవుతే బాగుంటది అంటే. ఎందుకని? అంటే ఆయన ఉన్నప్పుడు అంటే ప్రతి రేషన్ గానీ ఏదైనా అన్ని అంటే తెలుస్తున్నాయి. ఏ పథకాలు వచ్చినా ఏది వచ్చినా ముందుగా తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది అనుకున్నాము, కానీ వచ్చిన తర్వాత ఏమీ తెలియట్లేదు, ఇంటిమేషన్స్ లేవు. జగన్మోహన్ వస్తే బాగుంటుందని అనుకుంటాను. ఎందుకని? ఎందుకని ఆయన చేసిన కొన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి కాబట్టి, గతంలో కన్నా ఆయన ఎక్కిన తర్వాత చీఫ్ మినిస్టర్ గా పరిపాలించిన తర్వాత కొన్ని మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మంచిలో అభిమానించిన చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఈ రోజు నష్టపోయారు కాబట్టి బాధపడవలసి వస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఎందుకని? పేదవాళ్ళకి ఎన్ని పథకాలు అందరికి న్యాయంగా పనిచేసింది అతనని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడండి. ఎందుకని? ఆయన పరిపాలన విధ్వంసంగా ఉందని చెప్పేసి మళ్ళీ మరి 11 సీట్లు పడిపోయాడంటే దాని అర్థం అదే కదా సార్. నెక్స్ట్ సీఎం అయితే మాత్రం అవడానికి అవకాశం ఉంటుంది కూడా అంటున్నారు. సీఎం జగన్ అనుకుంటున్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు చెప్పారు కానీ అన్ని నెరవేర్చలేదు. ప్రజలు కూడా ఆయనకే కొద్దిగా ఆకట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది కదా. చంద్రబాబు నాయుడు అని ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి విషయంలో అయితే చంద్రబాబు నాయుడు మంచిగా జాబుల పరంగా కానీ లేదా ఏ విధంగా అయినా సరే చేసే అవకాశం ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్. ఎందుకని? బెనిఫిట్స్ ఉంటాయి మన స్టేట్ కి కావాల్సినవి, అతని ద్వారా అయితే అన్ని బాగుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ఎందుకని? మొత్తం కూడా బాగా చేస్తున్నారు కాబట్టి అన్న. ఇప్పుడు గ్రామాల సైడ్ చూసుకున్నా బాగా చేశారు కదా, అందుకని. ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? జగన్ అంటే జగన్ పాలన మాకు నచ్చింది, అందుకని. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది. ఎందుకని? స్ట్రైట్ ఫార్వర్డ్ కదా ప్రతి విషయానికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారేనండి. ఎందుకని? అన్ని విధాల లేడీస్ కు కూడా మంచిగా చేస్తున్నారు అన్నిని. సో చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? జగన్. ఎందుకని? అన్ని మంచి పనులు చేస్తాడు అతను. జగన్ అయితే అన్ని మాకు చక్కగా చూశాడు.